ఆల్ రైట్, ఇక చూసుకోండి మా హుజూరాబాద్ హుషారేంటో ఇప్పుడు చూపిస్తాం. ఏంటి కవితక్క నాకు మ్యాచింగ్ వేసుకొచ్చావు? అంటే అంతే అంటే అంటే చెప్పనా, ఒకసారి చెప్పేకూడదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఈ రోజు నీలి రంగు చీరలో వచ్చినాడు బాగా పాట పాడాడా లేదా? పాడారు, ఇదే పాట డాన్స్ వేసారు. ఏం చేస్తారు సదాశివ గారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ కమాన్. అసలు హుజూరాబాద్ లో కూడా మనకు ఒక ఫ్లాట్ రాబోతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మన బావే కదా, అన్ని ఫ్లాట్లు ఏం చేసుకుంటాడు? ఓ 4 ఫ్లాట్లు మనకిస్తే మనం కూడా వాడుకోవచ్చు. అంతే అంటావు కానీ నోటితో చెప్పవు. మళ్ళీ ఇప్పుడు నోటితో చెప్పేస్తే ఎక్కడ రేపొద్దు ఇచ్చేయాలో అని గట్టిగా చెప్పు. నీకేంటి తమ్ముడు ఇస్తాను అంతే, తమ్ముడికి కాకపోతే ఎవరికి ఇస్తాను? అది దీనికి సాక్షి ఈ అక్క. తేడా వచ్చిందండి మీ ఇంటికి వస్తాం. ఏం మాట్లాడతాడు నువ్వు? అమ్మయ్య సెట్ అయిపోయింది పొద్దుటే. సరే కాదు, బావగారు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంటే ఏంటి మిమ్మల్ని? లేదు ఫుల్ అరేంజ్. ఫుల్ అరేంజ్డ్ హాఫ్ అరేంజ్డ్ కూడా ఉంటాయా? ఏంటి ఫుల్ అరేంజ్డ్ కి హాఫ్ అరేంజ్డ్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పు నాకు. ఈ టార్చర్ పెద్దలు చూసిన పెళ్ళి ఫుల్ అంటే. హాఫ్ అంటే ఆల్రెడీ మేము చూసుకున్నది అయితే హాఫ్ అరేంజ్. ఓహో, ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు. యువర్ ఆనర్, ఓవర్ యాక్షన్ చేయకరా. ఎన్ని సంవత్సరాలు అయింది బాబు జైల్లోకి వెళ్ళి? అంటే పెళ్లి అనే అద్భుతమైన ప్రేమ జైల్లోకి అన్నమాట. 26 years అయిపోయింది. 26 సిల్వర్ జూబ్లీ. కాదు, ఇప్పుడు బావా ప్రతిరోజు డబ్బులు తెచ్చిస్తాడు కదా, అది ఓకే, ఎక్కడైనా రాస్తాం. సడన్ గా నీకు ఉదయం లేచేసరికి ₹1 కోటి వచ్చింది. బావకు కూడా చెప్పకూడదు. బ్యాంకులో వేస్తే కష్టం, ఇంట్లోనే దాచిపెట్టాలి. ఎక్కడెక్కడ దాద్దాం? కమ్మని చెప్పు. ఒక్క చోటే దాసామనుకో ₹1 కోటి తెలిసిపోద్ది. 4-5 ప్లేసుల్లో పెట్టామనుకో తెలియకుండా ఉంటది. 25 lakhs అలా పెడదాం. ముందు ఎక్కడ దాద్దాం? ఫస్ట్ 25 లక్షలు బావ కబోర్డ్లోనే పెడతాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు? ఆయన చూసుకోరు కదా. ఆయన కబోర్డ్ ఆయన చూసుకోడు కాబట్టి. అబ్బా అబ్బా, ఏమండో ఇది విన్నారా? మిగతాది రెండోది వాష్రూమ్ లో. మరి తడిసిపోతాయేమో. తడవని ప్లేస్ లో వెట్లో పెడదాం. ఎలా బయటకు కనపడకుండా? యోజన్ బాక్స్ సన్ బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ లో పెట్టేసి ఆ వాష్రూమ్ లో పైన పెట్టేద్దాం. బూజు పెట్టిండి అబ్బాయి ఎందులే అనుకుంటారు. మూడో ప్లేస్ ఏ దొంగలు ఎవరు వినొద్దమ్మా. టెడ్డీ బియర్ లో. టెడ్డీ, ఎంత క్రేజీ ఆలోచన. టెడ్డీ పేర్లో పెట్టి అక్కడ పడేస్తుంది అంతే. ఆ టెడ్డీ పేరే కదా అనుకుంటారు. చాలా ఇంటెలిజెన్స్. ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే పెళ్ళైన కొత్తలో బావగారిని ఎంత అర్థమవుతుంది. అంత మాట బాబు పాపనా? 2 పాపలు. 2 పాపలే. అల్లుడు వచ్చాడా రాలేదా? తొందరలో వస్తున్నాడు. ఏ హీరోలో ఉండాలి అల్లుడు? పెద్ద అల్లుడు గురించి చెప్పు ముందు. సరే, చిన్న అల్లుడు ఎలా ఉండాలి చెప్పు. అత్త మామని తల్లిదండ్రులు లాగా చూసుకున్నాను. అత్త మామ తల్లిదండ్రులు ఎక్కడ ఉంది ఇప్పుడు? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. ఏ హీరోలా ఉండాలో చెప్పు. హీరోలా ఉంటే అది ఒక డ్రామా అన్నట్టే కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు మా కవితక్కకున్న తెలివితేటలు హుజూరాబాద్ లో ఎవ్వరికీ లేవు, అంతే కదా. అందుకే సదాశివబాబుని పట్టింది మరి, అంతే కదా. సరే, జాగ్రత్తగా టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. జాగ్రత్తగా విను. తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తిలోత్తమ, తేలు కుట్టి తిప్పలు పడుతూ తింగర వేషాలు వేస్తున్న తాయారమ్మ. తప్పలో తేలుతూ తెప్పలో తేలుతూ తామర పువ్వు. తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తిలోత్తమ. చెప్పు. తెప్పలో తేలుతూ తామర పువ్వు కోస్తున్న తిలోత్తమ. తేలు కుట్టి తిప్పలు పడుతూ తింగర వేషాలు వేస్తున్న తాయారమ్మ. తేలు కుట్టు తింగర వేస్తున్న తిలోత్తమ. మళ్ళీ తిలోత్తమనా? మీ ఫ్రెండ్ రెండు కలిపి చెప్పు ఇప్పుడు. చెప్పలేదు అంటే ₹1 కోటి ఇవ్వాలి. రెడీ, యాక్షన్. తెప్పలో తేలుతూ తామర పువ్వు కోస్తున్న తిలోత్తమ. తేలు కుట్టి తిప్పల పళ్ళు పడుతున్న. సరిగ్గా చెప్పలేని కారణంగా నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు తేలు కుట్టింది. తేలు కుడితే ఏం చేస్తావు అది చెయ్యాలి ఇప్పుడు. రెడీ, 3, 2, 1 కుట్టేసింది. కాలు కుట్టితే చెయ్యంటావేటి? ఎక్కడ కుట్టిందో చెప్పద్దా మరి? కాలు కుట్టింది. నేను నిలవలేను.
రెడీ 3, 2, 1 కొట్టేసింది. అబ్బా అబ్బా అదేమైనా చేయమంటే కొట్టడానికి తేలు జంప్ చేయాలి ఇలాగా జిజ్జు అలాగా. ఓకే రెడీ 3, 2, 1 కొట్టేసింది. మహానటి చెప్పండి. ఆల్ రైట్, ఇప్పుడు వచ్చింది మా శీలా శ్రవంతి సిస్టర్. ఓ మల్లెపూలు పెట్టుకొచ్చా, మంచం ఎక్కి వచ్చాను. రాజా రాజాబాబు పేరేంటి? సుమన్. ఎక్కడ దొరికాడు సుమన్ బావా? వసంతపూర్ లో. నువ్వేమో హుజూరాబాద్ లో ఉంటే ఆయన వసంతపూర్ లో దొరికాడు. ఎందుకు వెళ్ళావు అక్కడ దాకా? అంటే ఇక్కడి నుంచి గ్యాలం వేసావా? నేను వేయలేదు, తనే వేసాడు. వసంతపూర్ నుంచి హుజూరాబాద్కి వేసాడు. ఆ, నువ్వెందుకు తప్పించుకొని పరిగెట్టకుండా దా కమాన్ గ్యాలం వేయి అన్నావా? బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్. ఎలా వేసాడు గ్యాలం? ఎలా? ఫుల్ అరేంజ్డా లేకపోతే హాఫ్ అరేంజ్డా? ఫుల్ అరేంజ్డ్. మొత్తం హుజూరాబాద్ మొత్తం ఫుల్ లేనండి, హాఫ్ క్వార్టర్ లేవు అసలు కదా. ఏం చేస్తారు బావగారు? అయ్యో మర్చిపోయిందమ్మా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇంకా నయం పేరు మర్చిపోలేదు. ఇన్నోవా డ్రైవింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు హుషారుగా. ఎక్కడ తీసుకెళ్ళాడు పెళ్ళి అవగానే? ఫస్ట్ భద్రాచలం, తర్వాత రొమాంటిక్ గా సినిమా. ఏ సినిమా? సినిమా ఐడియా లేదు. ఫస్ట్ టైం బావ చాలా ప్రేమగా కార్నర్ సీట్ బుక్ చేసి, కార్నర్ సీట్ కోసం మామూలు సినిమా అయితే 200 టికెట్ అయితే కార్నర్ సీట్ కోసం 500 టికెట్ పెట్టి తీసుకెళ్తే మర్చిపోతావా? మధ్యలోనే తీసుకొచ్చాడు. ఇదేం ట్విస్ట్? ఎందుకు మధ్యలోనే తీసుకొచ్చాడంట? తెలియదు. సినిమా హీరోయిన్ సేమ్ నీలానే ఉండి ఉంటది. అక్కడ చూడడం ఎందుకు, పక్కనే హీరోయిన్ ఉండగా అనుకుని ఉంటాడు. అంతేనా? ఏ బిస్కెట్. సరే, ₹1,00,00,000 వచ్చాయి. సో ఎక్కడెక్కడ దాద్దాం ఎవరికి తెలియకుండా? డ్రెస్సింగ్ టేబుల్లో కొంచెం. తర్వాత నెక్స్ట్ మెడిసిన్ బాక్స్ లో. మెడిసిన్ బాక్స్ లో, అసలు మెడిసిన్ బాక్స్ లో డబ్బులు ఉంటాయని ఎవడన్నా అనుకుంటాడండి? అబ్బబ్బా ఏమన్నా తెలివితేటలు ఉన్నాయి మా వాళ్ళకి. కమాన్ ఇంకొకటి చెప్పు ఈ అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి. పోపు డబ్బాలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఎంత పాతదైనా అప్పుడప్పుడు వాడాలి. ఇప్పుడు పోపుల డబ్బాలో అడుగున మా ప్లేస్ ఉంటుంది కాబట్టి అందులో తోసేయాలి. తీయడతాను. బావ తీయడు. మీ కాన్సన్ట్రేషన్ అంతా బావ మీదే. తీస్తాడా తీయడా అని. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు?